నవల రచన పాత్ర పరికల్పన అనే శీర్షికలో పెద్దింటి అశోక్ కుమార్ గారు ప్రసంగిస్తారు. మీకు తెలుసు ఈయన కథకుడిగా ఎంత గొప్పవాడో మీ అందరూ తెలుసు. అంతే గొప్పవాడు నవలకారుడిగా కూడా. సమాజంలో నువ్వు సమస్యను తీసుకొని సమాజాన్ని మార్చడానికి చెప్పాను కదా, సభ మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళే సమాజాన్ని మార్చడానికి కృషి చేసిన రచయితలలో ఈయన కూడా ఒకరు. ఇప్పుడు ఆయన ప్రసంగం దూరాన్ని బట్టి కాలం ఉంది. వేదిక మీదున్న పెద్దలు, సభాధ్యక్షులు గౌరవనీయులు మేడం గారికి, విజయలక్ష్మి మేడం గారికి, వచ్చినటువంటి సాహిత్య అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. మామూలుగా రచయిత అంటే నిత్య నూతన యవ్వనుడు. మీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ కనబడుతుంది. 77 పదులు దాటినా యవ్వనంలాగా అనిపిస్తున్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సమాజానికి ఆడబిడ్డలు లాంటి వాళ్ళు. ఇంటికి ఆడబిడ్డ ఎంత శుభమో. ఏం చేస్తుంది, తన పుట్టింట్ల పండుగ అయితే పిలిచినా పిలవకున్నా ఎగపూసుకుంటూ పోతుంది. పెట్టినా పెట్టకున్నా వచ్చి అటు యారాన్లతోని, అత్తతోని, మామతోని ఎట్లా చూసిండ్రు అనుకున్నావు, మా వాళ్ళు నన్ను మస్తు చూసారు, నేనే ఉండలేదు, అసలు ఉండమన్నారు కానీ నేనే ఉండలేదు, అట్లా చెప్పుకుంటుంది. అట్లాగే రచయితలు, కవులు కూడా అంతే. సమాజానికి ఆడబిడ్డ లాంటి వాళ్ళు. సమాజంలో ఎక్కడ సంక్షోభం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ కొంత తొట్టుబాటు ఉన్నా పోయి అక్కడ నిలబెడతారు. బలహీన వైపు నిలబెడతారు, ఏడుస్తారు. సమాజం నాది అంటారు. అడిగోయి విని ఓడు కానకున్నా సరే సమాజం కోసం నేను చాలా గొప్పగా చేస్తున్నాను. అలాంటి రచయితలు, అలాంటి దృక్పథం వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు నిత్య నూతనంగా యవ్వనంగా ఉంటారు, సమాజం గురించి ఆలోచిస్తుంటారు. ఇలా నాకు ఇచ్చినటువంటి అంశం నవల పాత్ర పరికల్పన. పాత్రలు ఏ విధంగా ఉంటాయి, అసలు పాత్రలు అంటే ఏంటి, అంటే ఇంట్లో ఉండే పాత్రలా, లేకుంటే వంట చేసే పాత్రలా, నవలల్లో ఏం చేస్తాయి ఆ పాత్రలు, ఎట్లా అయితే కొన్ని నవలలు మాత్రమే మనకు గుర్తుండిపోతాయి. ఆ గుర్తుండిపోయే నవలలు పాత్రలతోనే గుర్తుండిపోతాయి. పాత్రలు బాగా ఉంటే ఆ నవల గుర్తుండిపోతుంది. ఆ పాత్ర పోషణలో, పాత్ర పరికల్పన అంటే పాత్ర పోషించడం. పాత్ర పోషణ లోపల రచయిత ఏం చేస్తాడు, రచయిత ఎంత చాకచక్యంగా ఉంటాడు. రచయిత అంటే రచయిత గుంపు మేస్త్రి కాదు. రచయిత గుంపు మేస్త్రి ఉన్నాడు అంటే బిల్డింగ్ కడతాడు. వానికి ఏం పని రాకున్నా సరే అద్భుతమైన బిల్డింగ్ కడతాడు. ఆర్కిటెక్చర్ పని ఆయనకు అప్పచెప్తాడు, ప్లంబర్కు ఆ నల్లాల పని అప్పచెప్తాడు, ఎలక్ట్రీషియన్ పని అప్పచెప్తాడు. ఇంటికాడ కూర్చున్నా కానీ బిల్డింగ్ తయారైతుంది. కానీ రచయిత అట్లా కాదు. రచయిత అనేవాడు తను సృష్టించినటువంటి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలి. తనకు అన్నింటి మీద సాధికారత ఉండాలి, కమాండింగ్ ఉండాలి. విఆర్ఓ నుండి డిప్యూటీ కలెక్టర్ అయినట్టు ఒక్కొక్క అంచెలు ఎదిగి అన్నిట్లో అనుభవం ఉండి మళ్ళీ అన్నిటినీ తను చెప్పి మళ్ళా చెక్ చేసుకోవడం. అట్లా రచయిత తన పాత్రలను సృష్టించి ఆ పాత్రల ద్వారా తనకు కావలసినంత తీసుకొని, పాత్రలను వదిలిపెడితే అవి కళ్ళు తాగిన కోతులు అయితే ఎగురుతుంటాయి. అట్లా కాకుండా వాటిని గ్రిప్లో ఉంచుకొని, వాటిని చేతిలో పట్టుకొని, వాటి ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏం చేయించాలి అనేటటువంటి ఒక కమాండింగ్ కనుక రచయితకు ఉంటే అద్భుతంగా ఆ నవల నిలబడిపోతుంది. అలాంటి నవలలో మనం చాలా గుర్తుంటాం. ఇప్పుడు శ్రీదేవి గారు రాసినటువంటి కాలాతీత వ్యక్తులు, అందులో ఇందిర పాత్ర చాలా అద్భుతంగా నిర్వచించినటువంటి పాత్ర. రావురి భరద్వాజ గారు రాసినటువంటి పాకుడు రాళ్ళు లోపల అద్భుతంగా, ఆ పాకుడు రాళ్ళు పాత్ర లోపల మంజరి పాత్ర చాలా అద్భుతంగా మన కళ్ళ ముందు కదిలినటువంటి, అంటే ఆమె పడ్డటువంటి కష్టాలు, తర్వాత ఎదిగినటువంటి తీరు, ఆ నిచ్చెన మెట్లు ఎట్టెట్లా ఎక్కింది, ఏ విధంగా ఉత్థాన పతనాలు ఎట్లా ఉన్నాయి అనేది రచయిత స్వయంగా చూసి కానీ అనుభవించి కానీ చాలా పరిశోధించి కానీ చేస్తేనే అట్లా నిలబడతాయి. ఆ విధంగా మనకు ఈ ప్రేమ్చంద్ రాసినటువంటి గోదాన్ లోపల కూడా అద్భుతమైనటువంటి పాత్ర ధనియా పాత్ర. అంటే ఒక భూస్వామిక వ్యవస్థ లోపల రైతులు వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, అంటే గ్రామీణ ప్రాంతం లోపల ఎట్లా ఎదిగి వచ్చినటువంటి తరం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని లోపల ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఇటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. ఇలా గద్దలాడుతాయి. అద్భుతమైనటువంటి నవల, మళ్ళొకసారి మనం అందరం చదవాల్సినటువంటి నవల. దాంట్ లోపల ఉన్నటువంటి
మనకు ఆ పాత్రలు, ఆ గ్రామీణ పాత్రలు చాలా కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి. అల్లం రాజన్న రాసినటువంటి నవల లోపల అగ్నికణం నవల కానీ, ఊరు కానీ, కొలిమంటుకుంది కానీ, దాంట్లో ఉన్నటువంటి పాత్రల్ని, ఆ పాత్రలు ఏ విధంగా ప్రయాణం చేస్తాయి అంటే పాత్ర సృష్టి కోసం రచయిత ఎంత తపస్సు చేశాడు, ఏ విధంగా తను తపన పడ్డాడు, ఎట్లా చెక్కాడు అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎట్లా ఉండాలి, అసలు పాత్ర పోషణ ఏ విధంగా ఉండాలి, రచయిత ఏ మెలకువలు ఏ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, రచయిత ఎట్లా ముందుకు కదిలినట్లయితే ఆ పాత్రలు నిలబడిపోతాయి. ఒక జానకి విముక్తి లోపల రంగనాయక రాసినటువంటి ఒక జానకి పాత్ర మన కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే కనబడుతుంది. ఓల్గా రాసినటువంటి స్వేచ్ఛలో నవలలో పాత్ర అంటే ఈ పాత్రలు ఇట్లా ఉండాలంటే రచయిత ఏం చేయాలి అనేది నా అనుభవంలోంచి, నా రచనల్లోంచి, నేను రాసినటువంటి 9 నవలల్లోంచి, నాదైన కోణంలోంచి మీకు చెప్తాను. అది మీరు ఏ విధంగా మలుచుకోవాలన్నది మీకు తెలిసిపోతుంది. రచయిత అసలు శిల్పం పాటున, శైలి పాటున, మాటల చమత్కారం పాటున దాక్కుంటాడు. అంటే ఏ పని కూడా రచయిత చేయడు, తను సృష్టించినటువంటి పాత్ర లోపల చేస్తాడు. లాంగ్ మార్చ్ అనే నవలను రాయాలి అనుకున్నాను నేను. లాంగ్ మార్చ్ అనే నవల రాసేటప్పుడు అది తెలంగాణ ఉద్యమం మీద రాసినటువంటి నవల. 2009-10 ప్రాంతం నుంచి 2012 దాకా ఆ 3 సంవత్సరాలు జరిగినటువంటి ఉద్యమంలో అసలు ఏం జరిగింది అనేది మనం చెప్పాలనేటువంటి తపనతో రాయాలనుకున్న పాత్ర. మరి ఏం చేయాలని నేను రాయాలనుకుంటే ఎట్లా ఫస్ట్ కూర్చున్న తర్వాత పాత్రలు మొదలు ఎప్పుడైనా సరే పాత్ర పరికల్పన మన లోపల ఉంటే, ముందాలు పాత్రలు మన లోపల దాక్కుంటే, పాత్రలు మన లోపల ఫ్రేమ్ అయితే ఈజీగా మనం వంట చేయొచ్చు, వడ్డించవచ్చు. కాబట్టి ఆ పాత్రల పరికల్పన కోసం ఎట్లా గ్రామీణ ప్రాంతంలో ఒక పాత్ర తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు పాత్ర పోషణలో నాటకీయత అద్భుతంగా పనిచేస్తుంది, ఉపనాటకీయత అద్భుతంగా పనిచేస్తుంది, సంభాషణ అద్భుతంగా పనిచేస్తుంది, భాష అద్భుతంగా పనిచేస్తుంది, ఎత్తుగడ అద్భుతంగా పనిచేస్తుంది. వీటిని శైలి శిల్పాలు అంటాం. ఇవి ఈ పాత్ర పోషణలో, పాత్ర పరికల్పనలో, పాత్ర యొక్క పరిణితిలో చాలా బాగా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి రచయిత వీటిపై దృష్టి పెట్టాలి. అంటే చమత్కారంగా ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు కొత్తగా పెళ్ళయింది, భార్యాభర్తలు, భార్య ఉన్నది, ఆమె టీ ఇచ్చింది భర్తకి, చాలా బాగుందా టీ అని అన్నది. టీ చాలా బాగుంది, ఇంకా టీ కంటే టీ పక్కనున్నది ఇంకా చాలా బాగుంది అని అన్నాడు చమత్కారంగా. టీ పక్కన ఉంది అంటే అటు ఇటు పక్కకు చూసింది ఆమె, టీ పక్కన ఏమున్నది, అటు పడితే టేబుల్ ఉంది, ఇటు పడితే టీవీ ఉంది, ఇంక టీవీ టేబుల్ను మంచుకుంది అని అనుకుంటున్నాడు. అనగా టక్కన ఆమెకి ఏబిసిడీలు వచ్చు. టీ పక్కకి ఏమున్నది, యూ ఉంది. అయ్యూ అంటే నువ్వు నన్ను బాగున్నదని అనుకున్నాడు అని అంటే అది చమత్కారం. ఇక రచయిత ఇక్కడ ఒక చమత్కారంగా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఇది ఈ రచయిత లోపల ఇంకి ఉండాలి. ఇది చెప్పినాం అనుకో చాలా అద్భుతంగా, అంటే ఆ పాత్ర వీడు చాలా చమత్కారమైనటువంటి పాత్ర, చమత్కారి అని అంటాడు అని అట్లా ఆ పాత్ర పోషణ జరుగుతుంది. అట్లాగే లాంగ్ మార్చ్ లోపల రాయమల్లు అనే పాత్రని ఎంచుకున్నాను. పేరు పెట్టుడే ఒక ఫన్నీగా పెట్టినా, రాజమల్లు అంటే చాలా సింబాలిక్గా. ఈ రాజమల్లు అనే పాత్ర ఎంచుకున్నాక రాజమల్లు ఏమన్నాడు, అమాయకుడు, మనకి చదువు రాదు, ముందే అనుకున్నా చదువు రాదు, అమాయకుడు, చాలా భార్యకు బాగా భయపడ్డట్టు నటిస్తాడు, భయపడాడు, అస్సలే భయపడాడు కానీ భయపడ్డట్టు నటిస్తాడు, ఒద్దికగా ఉంటాడు. భార్య పేరు లలిత, ఈమె చాలా తెలివైన మనిషి, చాలా ధైర్యవంతురాలు, చాకచక్యంగా కుటుంబాన్ని నడుపుకుంటుంది. భర్త అంటే చాలా ప్రేమ, భర్తను ఎప్పుడు నమ్మినట్టే ఉంటుంది కానీ అసలే నమ్మది. ఇవి రాసుకున్నాను. ఇది రాసుకున్నాక మనం రాసుకోగానే సరిపోదు, రాసుకుంటాం సరిపోదు. అది ఎట్లా ఉండాలి అంటే మళ్ళీ ఆ సంభాషణల్లో కానీ ఇప్పుడు భర్తను నమ్మినట్టుంటది అని అన్నప్పుడు నమ్మినట్టుంటుంది అంటే అసలు రాయద్దు. అట్లా ఆ సంభాషణ ఆ సన్నివేశాన్ని మనం కల్పించాలి. ఆ సన్నివేశాన్ని ఎట్లా జీవితంలోంచి తీసుకొని కల్పించాలి, కొత్తగా కల్పించదు. ఇద్దరు సినిమా టాకీస్లో కూర్చున్నారు, పాప్కార్న్ బుక్తున్నారు అంటే ఏమో సినిమా టాకీస్ ఇల్లేందుకు పోతారు, పాప్కార్న్ ఎడ బుక్తాడు, ఇల్లు ఎడ్ల బండి అట్లా లేదా పొలం అట్లా దింపాలి అంటే వ్యవసాయ కుటుంబము అని. ఆ నేపథ్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అట్లా నేపథ్యాన్ని గుర్తుంచుకున్నాక ఈ పాత్రలు, ఇవి 2 పాత్రలు అనుకున్న తర్వాత ఈ కథ మొదలు పెట్టాలి. ఏమనుకున్నాము, రాజలింగం అనేవాడు
చాలా టాకెటివ్ పర్సన్, చమత్కారి. తెలంగాణ అంటే పిచ్చి ప్రేమ వాడికి. ఒక బిడ్డ ఉన్నది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే పాపులర్ రచనలో రీడబిలిటీ ఉంటుంది, చాలా మందికి చేరుకుంటాయి. పాపులర్ రచనలో రీడబిలిటీ ఉంటుంది కానీ సృజనాత్మకత ఉండదు, సామాజిక సమస్యలు ఉండయి. తర్వాత సామాజిక సమస్యలు ఉండి సృజనాత్మకత ఉండే రచనలో రీడబిలిటీ ఉండదు, అది చదవడం ఎక్కువ ఉండదు అని. కానీ నేను సాధించినటువంటి నవలలో నేను ఈ రెండింటిని సంబాలిస్తూ రాసిన. ఎందుకంటే నవల మొదలు పెడితే మనం విడిచిపెట్టాం, కానీ నవల లోపల సామాజిక అంశం ఉంటుంది, అట్లా రీడబిలిటీ ఉంటుంది. ఇట్లా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రెండు పాత్రలు సృష్టించి పొలంలో మొదలుపెట్టాం. పొలంలో ఇద్దరు భార్యాభర్తలు కలుస్తున్నారు. నమ్ముతలేదు ఈయనను. ఎందుకంటే పొద్దున్న దాకా జై తెలంగాణ అంటుండే, తెల్లం దాకా జై తెలంగాణ ఎటో తిరుగుతుండు. జర కావాలి కాస్తుంది ఈమె, కావాలి కాస్తుంది కానీ అంటలేదు. నువ్వు ఎటు పోతున్నావు అటు పోతున్నావు అంటలేదు. పొద్దుగూకినాక ఈయన ఏం చేసిందంటే ఇంట్లో ఒక బర్రె ఉంటుంది. మనకి ఇవన్నీ టూల్స్, వస్తువులు. బర్రె ఎందుకంటే ఈయన బర్రెతోని మాట్లాడతాడు. దూరం పొద్దున్న అటో ఇటో తిరుగుతాడు. తిరిగి చీకటి పడినాక వస్తాడు. వచ్చినాక బర్రె ఒక టూల్. బర్రెతో మాట్లాడి ఇగో అటు ఇటు తిరగలే, నేను ఫలానాళ్ళ దగ్గరికి పోయినా, కైకిలు తీసుకురమ్మని పోయినా, ఆ కైకిలికి పోయినా అని బర్రెతో మాట్లాడుతుంటాడు. ఆమె కూడా వచ్చి బర్రెతుంటుంది, నీ ఇల్లు మునుగా ఊకో, అటు ఇటు తిరుగుతున్నావు, పొద్దుంతా మేసి తిరిగి తినగలుగుతలేదు, చదవడు అని అంట. అంటే బర్రెని అన్నట్టు కాదు, ఈ మనిషిని అన్నట్టు. అంటే ఇట్లా ఒక చమత్కారంగా అంటే అట్లా సృష్టించడం మూలాన పాఠకులకి ఏంటంటే ఒక విధమైనటువంటి ఆసక్తి. అరే ఇంకేమంటాడు అన్నట్టు. అట్లా చమత్కారమైనటువంటి పాత్ర చేసినాక ఈయన ఏం చేస్తారంటే ఊర్లో చేసి మీటింగ్ ఉంటుంది. ఈయన ఎవడు కానాడు, రాయమాలు అంటే రాయమాలకి ఏమని కానంటాం. మెల్లమెల్ల అంటే ఒక పాత్రను మనం ఏం చేయాలంటే పువ్వు విప్పినంత అద్భుతంగా పెట్టాలి. పువ్వు విచ్చేటు మొగ్గ ఉంటుంది, ఒక్కసారి ఇట్లా విప్పదు. మొగ్గ ఉండి మెల్లగా వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అయినాక చాలా విప్పుకుంటుంది. మన పాత్రను కూడా పాత్ర పరికల్పనలో ఒకేసారి వాడికి ఉన్న లక్షణాలన్నీ పెట్టదు. మనం అనుకునేది దాచుకోవాలి. మెల్లమెల్లగా ఒక్కొక్కటి బయటకు తీయాలి. ఫస్ట్ వీడు భార్యను మెప్పించడానికి భార్యతోని మాట్లాడుతుండు. వీడు అనుకుంటాం మొదలుగానే రాయమలేవాడు జర టాకెటివ్ పర్సన్, ఆమె జర అని మెల్లగా మన మనసులో చూస్తుంది. చొచ్చిన తర్వాత ఇక రాయమలు తెలివైన వాడు. రాయమల్లు ఎవ్వరు కానరు అంటే బజార్ పంట పోతే ఎవరు నమస్తే పెట్టాడు, ఏమన్నా ఎటో పోతున్నావు అంటే ఎటో పోతుంది ఎందుకో నీకు అని అంటారు. అనగానే అనుకుంటా వీళ్ళు ఊళ్ళో ఎవరు అన్నాడు అనుకుంటా. చిన్న మీటింగ్ అవుతుంది. పోయి వెనుక పోయి కూర్చుంటాడు. ఆ మీటింగ్ ఏంటంటే తెల్లారితే ఊర్లకు మంత్రి వస్తాడు. మొత్తం మీటింగ్ అవుతుంది. ఆ మంత్రి ఏం చేసిండు, ఉన్నోళ్ళకు లేనోళ్ళకు మీరు పింఛన్లు పెట్టుకోండి, పింఛన్లు ఇస్తా, డ్రైవింగ్ లైసెన్లు పెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్లు ఇస్తా, ఈ ఆధార్ కార్డులు పెట్టుకోండి, ఆధార్లు ఇస్తా, లేదు రేషన్ కార్డులు పెట్టుకొని రేషన్ కార్డులు ఇస్తా, అందరు ఊరంతా రావాలని చెప్పి. సరే అందరు అత్త అని మొత్తం చాటింపు చేసి రత్తులు. కానీ అక్కడ ఊర్లో ఉండే జేఏసీ లీడర్లు మాట్లాడుకుంటారు. ఏమో అందరు అత్త ఎట్లా రాయి, ఉద్యమమే లేదంటారు, మళ్ళీ ఇదో పెద్ద పరిశాను అని వాళ్ళు ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఒక ఆయన అంటాడు, ఏం లేదురా మనం ఎల్లమ్మ కాడ నలుగురం ఉందాం, పోలీసు రాగానే అడ్డుకుందాం. ఇంకో చాలా నలుగురం ఉందాం, మంత్రి గారిని అడ్డుకుందాం. ఇంకో చాలా 10 మంది ఉందాం, మంత్రి గారిని అడ్డుకుందాం అంటే ఓకే అంటాడు. ఇక వెనక కూర్చుంటాడు. ఇక అప్పుడు మనం ఈ పాత్రను వీడు చాలా తెలివైన వాడు అని పరిచయం చేయాలి. అంటే పాఠకులకు అందకుండా పరిచయం చేయాలి. మన రచయిత దాక్కోవాలి, డైరెక్ట్ ముందుకు పడదు, పాఠకులకు అందకుండా పరిచయం చేయాలి. అనగానే మెల్లగా ఇక ఆయన లేచిండి, ఇక గోసి చదువుకొని లేచిండి. ఏమైనా అయిందా మీటింగు అన్నాడు. ఇవాళ దాకా చూస్తే కదా ఇంకేం మీటింగ్, పాపా నన్ను నీకేం తెలుసు అన్నాడు. అనగానే ఆయన అంటాడు, అవునా ఎల్లమ్మ కాడ 10 మంది ఉంటారు. సరే పోలీసులు ఎంతమంది ఉంటారు, మంత్రిత్వం ఉన్నట్టు అటుకనే ఉంటాడు, 50 మంది ఉంటారు. 50 మంది చేతిలో తుపాకులు లాంటివి, మనిషికి ఒక గుద్ది లోపలేసిండు అనుకో, ఏం చెప్తావు? ఇప్పుడు ఆడైపోతే కట్టగలకాలు లేరా 10 మంది వాళ్ళు అదుకుంటారు, అదే పోలీసులు వాళ్ళని కొడతారు. అప్పుడు ఏం చెప్తావు? ఊర్లోకి వచ్చే వరకు మొత్తం ఉన్న వాళ్ళందరినీ లోపలేస్తారు, ఏం చెప్తావు అని అడుగుతారు. మనకు పాఠకులు అరే నిజమే, అరే వీడేదో చెప్పబోతుండు, అరే నిజం రా అని అనిపిస్తుంది. అట్లా అనిపించిన తర్వాత సరే మరి నువ్వు చెప్పు ఏం చెప్తావు అంటే, కాదు సారు మా ఇంట్లో మా బిడ్డ ఉన్నది, మా బిడ్డ అప్పుడప్పుడు నన్ను గట్టిగా అడుగుతుంటుంది. అడిగినప్పుడు నేను కూడా గట్టిగా సమాధానం చెప్తా, అది ఎంత అంటే నేను అంత అంట. కానీ ఓసారి ఏం చెప్తానంటే అలిగిపంటది, అది సప్పుడు ఏది అలిగిపంటది. అడుగుడు ఎంత బలమైనదో అలిగి పండుడు కూడా అంత బలమే. అలిగి పంటే నాకు మనసు అంత కలికెలవుతుంది, పోయి భద్రార్త కాలు మొక్తా, లేవు బిడ్డ అంట, అవ్వ అంట, నువ్వు ఏదంటే అదే అంట.
మనం ఇలా ఎందుకు అలిగిపడ్డద్దయా అని అంటారు. వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మన పాఠకులు చదివిన వాళ్ళు ఏమనుకుంటారు, అదే ఏదో ఏదో జరుగుతుంది రా అని అనుకుంటాడు. మనకి అర్థం కాదు. అలిగిపండు ఏంద్రా పిసోడా, ఏం అలిగిపంటారు అంటే, కాదయా వాళ్ళ అత్తే వాళ్ళని అడ్డుకునుడు కాదు, మనం పోకుంటూ ఉంటేనే మంచిగుంటుంది కదా మీటింగ్కు అంటే. మనం పోకుంటే ఎట్లా పోతాం రా, దేశమంతా ఊర్లోంతా అదే చెప్తున్నా నేను. బల్లి ఉన్నది కదా, బల్లె పిల్లలు ఉంటారు కదా, ఎవరికైనా అమ్మ నాయన పిల్లగాలంటే బాగా ప్రేమ, పిల్లలను బ్రహ్మదాలు తోలిద్దాం. మీ తల్లిదండ్రులను అస్సలు పోనీయకూడరా, మీ మీద ఒట్టు పెట్టుకోనరా, పోనీయకూడరా అని తోలిద్దాం అంటే ఏమో ఇదేదో మంచుకున్నది కానీ వర్కౌట్ అవుతుంది అంటే, అరే ఇది తప్ప ఇంకేం లేదు కదా, ఇక ఈ ఏది లేదు కాబట్టి ఇది ఒకటే, ఇది చేద్దాం అంటాడు. అని వాడు ఏమంటాడంటే, అయ్యా ఊర్లే మంది రాకుండా మీ జిమ్మదారు, ఊర్లకు పోలీసులు అధికారులు రాకుండా వచ్చిన 5 నిమిషాలు ఉండకుండా నా జిమ్మదారు అంటాడు. ముడేసిన మీగ అప్పుడు ఎటుపోతాడు పాఠకుడు. నెక్స్ట్ కమ్మ మరెత్తాడు, అరే నమ్మ రాజమల్లి ఏం చేస్తాడు, రాయమల్లి ఏం చేస్తాడు, వీడేదో మా అమాయకుడు అనుకుంటే, మొదలేమో భార్యకు భయపడతాడు అనుకుంటే, కాదు భయపడలే, ఊరోళ్ళు వీని కేర్ చేయరు అనుకుంటే, సరే చేయలే కానీ వీడు తెలివైనడు కాదనుకున్నాం, కానీ తెలివైన పని చేసిండు, అడిచ్చిండు. వీడు ఏం చేస్తాడు, ఊర్లోకి అధికారులు ఏం చేస్తాడు అట్లా ఆ పాత్ర పోషణ అనేది అట్లా జరుపుకుంటూ పోతుంటుంది మెల్లమెల్లగా. తర్వాత ఇక్కడ ఏం చేస్తాం, వీడు తెలివైన వాడు కాకుండా వీడు మంచి కార్యదక్షుడు అని నిరూపిస్తాం. అక్కడ ఏం చేసిండు వీడు, సరే రా ఇంటికి వచ్చిండు, ఇక మూలమూలలు ఏగుతోండు. ఇంట్లోకి వచ్చే వరకు అల్లుడు ఉన్నాడు. అల్లుడు ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉన్న వాతావరణాన్ని, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని, ఎందుకంటే నవల అంటే రక్తమాంసాలు ఉండాలి. నవలకు ఏ నవలకైనా సరే రక్తమాంసాలు ఉండాలి. రక్తమాంసాలు ఉంటేనే అది అంత అద్భుతంగా పనిచేస్తుంది ఒక మనిషిలాగా, తర్వాత అది అంత నిలబడుతుంది. రక్తమాంసాలు అంటే ఏంటంటే వాతావరణము, కుటుంబ వాతావరణము, ప్రేమ, చమత్కారాలు, ఆప్యాయత, అనురాగం, ఇవన్నిటిని మనం జొప్పిస్తుండాలి. అన్నిటిని జొప్పించడం ఎట్లా అంటే పాత్రలలో ఉండేటటువంటి ఆ మెలోడ్రామా తెలిసినటువంటి రచయిత అద్భుతమైనటువంటి రచనలు చేయగలడు. ఎందుకంటే అది ఆయువు పట్టు పాత్ర పోషణలో మెలోడ్రామా చాలా అద్భుతమైంది. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్ నువ్వు కారు అడుక్కున్నావు అనుకో, కారు పోయొచ్చినాక ఆయన అడుగుతాడు, పోంగా నీ కారు అస్సలు ఎత్తేసుడు దుకేసుడు బాగా యాష్టకు వచ్చింది, ఏమి కారు వచ్చే బదులు కాలు నడకతో నచ్చింది నయ్యేమరా అని యాష్టకు అనిపించింది. సరే అటు ఇటు వచ్చినాక వాడు అడిగింది, సార్ అన్న కారు ఎట్లున్నదే అన్నాడు. నీ కారు పాడు కానీ ఏం పాడు అంటే ఎత్తేసి చంపింది అనుకో అంటే అది ఏమవుతుంది, మామూలు వాక్యం అయిపోతుంది. మామూలుగా వాడంటాడు, అయితే అది అడుక్కున్నాక గట్లే ఉంటుంది పని అని వాడంటాడు. కానీ మెత్తగా తిట్టాలి. వాడిని ఎట్లా తిట్టాలి, అరే ఏం కార్ల తమ్మి మస్తున్నది, కానీ తమ్మి కార్ల ఆరం తప్ప అన్ని మోగుతున్నాయి రా అని అన్నాడు అనుకో, ఈ ఎవరు తిట్టగా తిట్టిండు అని వాడు సప్పుడు చేయడు. వానికి తెలిసేపు అర్థం కాదు. అర్థమైనాక కారు తప్ప ఆరం తప్ప అన్ని మోగుతున్నాయి అంటే మోగేదేమో మోగుతలేదు, మోగని అని మోగుతున్నాయి అంటే ఇది ఖరాబ్ అయింది అని అంటే ఇట్లా చేయడం మూలన ఈ పాత్ర చమత్కారమైనటువంటి పాత్ర అని. ఇక్కడ ఇక రాయమల్లి ఏం చేస్తాం, ఇంటికి పోయినాక అల్లుడు వచ్చింది. అప్పటికే లేట్ అయింది. ఈయన అదృష్టం ఏంటంటే లేట్ అయింది. ఎట్లా పోయి ఏం చేయాలి ఏం చెప్పాలి, భార్యకి ఏం చెప్పాలి, మా లలితకి ఏం చెప్పాలి అని అడుక్కుంటా ఇక భార్యతో ఏం మాట్లాడాలని పోతే భార్యతో మాట్లాడే అవసరం లేకుంటే ఇంటికి వరకు అల్లుడు వచ్చింది. ఈ అల్లుడు ముంగట నన్ను అయితే తిట్టదు, పోతే రేపు తిడుతుంది, కానీ ఇంటికి వచ్చిన చుట్టం ముంగట తిడుతుందా, తిట్టది. అని మంచిగా జోరుదారుగా లోపలికి ఏం అల్లుడా ఏం మంచుకున్నావా అంత మంచిదా అంటే అల్లుడు అప్పుడు టీవీ చూస్తుండు. టీవీలో ఏమైందంటే ఇక భార్య తిడదామని అనే వరకు అల్లుడు వచ్చారా, ఎట్లా తిట్టాలి, ఆమె కోపం వస్తుంది మస్తు, కానీ తిడదామంటే అల్లుడు ఉండే. వీనికి దిల్దార్ అయిపోయింది. కానీ ఆడిపోయినాక అంతా మొత్తం టీవీ చూస్తుండే అల్లుడు ఏరే బంధు అని అన్నాడు. అల్లుని కోపం వచ్చింది, రోజు బంధు పెడుతున్నారు, నాసుంటాడు ఎట్లా బతకాలరా, చిన్న డబ్బా దుకాణం అనగానే ఇక అత్త దొరికించుకున్నది. గట్లే బిడ్డ పనిలేని 3 కొడుకులు మత్తుగా అవుతారు, పొద్దుందాకా తిరుగుతారు, మన్ను తెలంగాణ అంటారు, జై తెలంగాణ అంటారు, గట్లే తిరుగుతారు, ఈ పని ఉండదు, పాట ఉండదు, వానికి సంసారం ఉండదు, దాని ఇల్లు ఉండదు, మొత్తం మామని తిడుతుంది. ఈ అల్లుని కెరకలేదు, మామని తిడుతుండని. అత్త మామూలుగా అంటుంది, అవునత్త ఈ గాడి కొడుకులందరూ లోపలేస్తాను, గాడి కొడుకులను లోపలేస్తున్నారు అంటే వీడు పింజం అవుతుండు. ఓరే అల్లుడా నన్నేరా తిట్టేది, నీకు ఇంకా తెలుస్తలేదా అని ఇద్దరు తిడుతుంటారు. ఆ తిట్టేది వీనికి తగులుతుంటాయి. అమ్మ తిట్లు ఇట్లా కూడా తగులుతాయా అంటే అక్కడ
ఆ పాత్ర పోషణ అద్భుతంగా మనకు కనబడుతుంది. ఆ ఇంటి వాతావరణం కనబడుతుంది. అది మరి మర్చిపోలేం. ఆ సన్నివేశాన్ని మనం అసలే మర్చిపోలేం. అంత అద్భుతంగా అది ఆ చాకచక్యంగా మనం ఆ పాత్ర పోషణ అంటే నిలిచిపోతాయి మనకు. ఆ లలిత పాత్ర, ఆహా ఈమె టాక్టివ్గా మంచిగా తిట్టగలుగుతుంది అని. వీని పాత్ర అంటే ఒదిగుంటాడు కానీ వీడు చేయాల్సిందంతా చేస్తాడు అని. ఇక అయితే పోయింది, పొద్దుగల అయింది. ఇక మరి ఏం చేయాలి? వీడు కార్యదక్షుడు అని మనం నిరూపించాలి అన్నప్పుడు వీడు ఏం చేసాడు? మరి పొద్దున్న నేను ఊళ్ళకి అధికారులు రాకుండా చేస్తా అన్నాడు. ఏం చేయాలి? వీడు ఏం చేసాడు? పొద్దుగల పోయిండు, అటు చూసిండు, ఇటు చూసిండు, ఏం చేయాలనో తెలుస్తలేదు. కత్తి నూరుకున్నాడు, గొడ్డలు నూరుకున్నాడు, కొడలు నూరుకున్నాడు. భార్య చూస్తూనే ఉంది, అమ్మ వీడు గడ్డి నూరుతుండు, కొడలు నూరుతుండు, వీడు ఏమో చేస్తుండు, కొడుకు ఎట్లా పోతాడో చూస్తా అని ఆమె కావాలి కాస్తూనే ఉంది. అటు ఇటు ఆమె కన్నంటుకుంది. అయితే లేచిండు, మెల్లే తలుపు సప్పుడు కాకుండా అవుతాడు. తర్వాత చూద్దాంలే. అవతలవాడు పోయిండు, ఆయన 4 మొద్దులు కొట్టిండు, అడ్డం వేసిండు. మొద్దులు కొట్టి అడ్డం వేసినాక వానికి ఏమనిపించింది అని మొద్దులో పోలీసులు ఉంటారు, మొద్దులు ఎంత వాళ్ళకు ఉట్టిగా లావాడతారు అని ఏం చేసిండు? తీటకొలికే అప్పుడు చూసాడు. అంటే దుల్లులకు తీటకొలికే చెట్టు దగ్గరికి పోయిండు, కాయలు తెంపిండు, మొత్తం మొద్దు నిండా ఆడ పూరకాలకు దానికి దీనికి మూడితేనే అంటుకునేటట్టు పెట్టిండు. ఏర్పడకుండా వచ్చి ఇంటికి వచ్చి బలబల వెళ్ళాడుతుంది. భార్యకు అప్పుడే మేలుకైంది. ఇక మొదలు పెట్టింది, ఎటువా 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 అని. మళ్ళీ బల పక్క వచ్చింది. అయిపోయింది కదా, భార్యతో మాట్లాడు. ఇగో కాలువకు పోయినా, జర గుడగుడ అయింది, కాలువకు పోయినా, రాత్రి అంతా నిద్ర లేదు, ఏం చేయాలి? అటు ఇటు కాలువకు ఇంటికి, కాలువకి ఇంటి దిగే తిరుగురా. నాన్న నోడు పట్టించుకుంటాడు, నా బతుకోడు చూస్తాడు, నాది అంత కుక్క బతుక అయిపోయింది అని వారికి ఈమె గోస అనిపిస్తుంది. అయితే పాపం ఉడుకుడుకు ఛాయ తాగుతాడని ఛాయ పెట్టింది. వీడు చేసింది. అయితే సరే, ఇది మనం ఇక్కడ చెప్పం, కొన్ని హిడెన్ గా చెప్తాం. అంటే హఠాత్తుగా దీన్ని దాపెడతాం. ఏంటంటే ఈ రచయిత పోయిండు, మొదలు కొట్టిండు, దుడుదుమ్మ చేసిండు అనేది చెప్పం మనం. పోయిండు, చేసిండు, వచ్చిండు అని అంటాం. వచ్చిన తర్వాత ఇక తర్వాత పోయిండు, కలుపు కలుస్తుండ్రు. కలుపుల మధ్యలో ఉండేటట్టు ఎప్పుడైనా ఒక వ్యవసాయిక శ్రామిక జీవితాల్లో ఉండేటటువంటి ఒక ప్రేమ, ఒక రొమాన్స్, తర్వాత ఒక వాళ్ళు ఉండేటటువంటి సంబంధాలు, బాంధవ్యాలు, ఒకరినొకరు చూసుకోవడం, గిలగిల కొట్టుకోవడం, అంటే అలా ఒకరికి ఏమన్నా అయితే ఇంకోళ్ళు గిలగిల కొట్టుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ శ్రమైక జీవుల లోపల భార్యనే సర్వస్వం అని భర్త నమ్ముకుంటాడు, భర్తనే సర్వస్వం అని భార్య నమ్ముకుంటుంది. అలాంటి ఆ సందర్భాల్లో అక్కడికి పోయినప్పుడు వాళ్ళ మధ్యలో ఉండేటువంటి మాటలు, చమత్కారాలు, ఇవన్నీ మనం పాత్ర పోషణలో నిలుస్తాయి. అంటే రచయిత అనేవాడు చాకచక్యంగా అవి చెప్పగలగాలి. అంటే ఎక్కడ ఆ పాత్ర ఎంతవరకు ఉన్నది, ఆ పాత్రను ఎంత, ఎందుకంటే ఎప్పుడైనా సరే పాఠకులకు ఒక అడుగు దూరంలో ఉండి, పాఠకులకు ఒక సెంటీమీటర్ దూరంలో ఉండి మాత్రమే రచయిత చెప్పగలరు. అందుతాడు అనే తటే చెప్పగలరు. ఎక్కడనో ఉండి మనం నిర్వచించి, ఎక్కడనో ఉండి చెప్పి సిద్ధాంతాలు చెప్తే ఎక్కించుకోలేదు. తర్వాత ఏంది, ఈ పాత్ర వీడికి తెలంగాణ అంటే బాగా ప్రేమ అని చెప్పాలనుకున్నాను. బాగా ప్రేమ 4 వాక్యాలు అద్భుతమైన తెలంగాణ, బాగా ప్రేమ, కళల తెలంగాణ వస్తుంది, లేకుంటే వీడు మొత్తం కలవరిత్తోండు అని అంటే 4 మాటలు చెప్తే కాదు. ఒక సన్నివేశాన్ని కల్పించాలి. సన్నివేశం ఏంది, ఎట్లా కల్పించాలి, మళ్ళీ ఎట్లా కల్పించాలి అంటే మళ్ళీ భార్య అవి ఉన్నాయి, మనకు ముళ్ళు ఉన్నాయి, భార్యకు తెలియకుండా చేయాలి. తర్వాత భార్యతోనే ఒప్పించాలి, కానీ వీడు చేసేది చేయాలి. ఏమైందిగా, ఆ ఊర్లే బంద్, ఆ రోజు బంద్, కానీ ఎవడు బంద్ పాటిస్తలేడు. నీ దుకాణం తెరిచిండు, ఇది తెరిచిండు, అది తెరిచిండు, వీనికి మొత్తం గిలగిల కొట్టుకుంటుంది పానమ్యమ్మ. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దప్పన పోయి నేను బంద్ పెట్టమని అంటే వాడేమో కానీ ఇట్లా నా భార్య ఊకోదు, తిండి కూడా పెట్టదు, ఎట్లాగా తీయని అనుకొని ఆయన పోతాడు. ఇగో నేను పోతున్నా, నేను పొలం కాడికి పోతున్నా, సది తీసుకురా, ఇగో నేను ఎటు పోతలేను చూడు, అని ఆయన ఇంకా భార్యకి చెప్పి ఇగో అటే పోతున్నా, ఇగో చూడు అవ్వతోడు, నిజంగా నేను అటే పోతున్నా అని అనుకొని ఆయన పోతాడు. బాగా అది దొడ్లోకి పోతాడు. దొడ్లోకి పోయి 2 పోతులు ఉంటాయి వీనికి. ఆ పోతులు ఏంటంటే చూడు, ఈ లక్షణం కూడా మనం దేనికి కూడా అది అవాస్తవికత ఉండదు అనేది చెప్పాలి. మనకు జనరల్ గా పశువులు దొడ్లిడితే ఇంటికి వస్తాయి, ఇంట్లిడితే దొడ్డికాడికి పోతాయి. అవి ఇల్లు దొడ్డే తెలుసు వాడికి, ఇంకా వేరే తెలియదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే అడిగి పోతాడు, పోయి మొత్తం ఒక పొలగాన్ని దొరికించుకుంటాడు, 2 కాగితాలు తీసుకుంటాడు, దాని మీద రాపిస్తాడు, జై తెలంగాణ, నేను ఈరోజు నాగలి దున్నాను, నేను బంద్ పాటిస్తున్నాను, మీరు కూడా బంద్ పాటించండి, లేకుంటే మీరు నాకంటే అద్మానము, ఇట్లు దున్నపోతు అని రాస్తాడు. రాయమాలు దున్నపోతు అని రాస్తాడు. రాయమాలే దున్నపోతాడు. ఆయన ఆవిడికి అంటేస్తాడు, ఇడిచిపెడతాడు. ఇక అవి అటు తిరుక్కుంటా, ఇటు తిరుక్కుంటా, ఆ సంధి చూసుకుంటా, ఈ సంధి చూసుకుంటా, ఊరంతా తిరుక్కుంటా
అన్నీ మొత్తం దాని మీద అవి చూసే వరకు జనాలకు కూడా ఏమనిపిస్తుంది, అరే నిమ్మ దున్నపోతు ఎవర్రా వీడు దున్నపోతు కూడా కట్టిండు అంటే అవి అట్లా 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 ఇంట్లోకి వస్తాయి. ఇంటికి వచ్చినాక ఈ భార్య పోయింది పొలం కాడికి పోయింది. అరే నేను పొలం కాడికి వస్తానే ఏడు చూసినావా ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని మొత్తం ఆమె ఏడ్చుకుంటా శాపనాలు పెట్టుకుంటా కలుపుతుంటుంది ఆమె. ఈయన మొత్తం ఇంటికి బిడ్డకి ఫోన్ చేస్తాడు, బిడ్డ బిడ్డ మన బళ్ళు పోయినాయిరా మన పోతులు పోయినారా ఎవడో ఇడిచిపెట్టిందే వీడు ఇడిచిపెట్టిండు ఇంటికి వచ్చినాయి బిడ్డ అంటే ఆ నాయన ఇంటికి వచ్చినాయి దీని మీద ఏమో రాసిర్రే అని అన్ని చూసే వరకు మొత్తం ఊర్లో పోలగాళ్ళు స్టూడెంట్లు దుకాణపోలు వాళ్ళు వీళ్ళు దాని మీద సంతకం పెడతారు, మేము కూడా బంధు అని మొత్తం అది బంద్ అయిపోతాయి. ఆఖరికి మళ్ళీ కొట్టుబిడ్డ అంటే ఇంటికి వస్తాయి. ఇంటికి వచ్చే వరకు మంచిగా పగటిల్లు అవుతుంది. పోయి చూసుకుంటాడు ఊరంతా అన్ని బంద్ ఉన్నాయి. గప్పుడు పోతాడు. పోయినాక మళ్ళీ భార్యకి ఏం చెప్పాలి, అరే పోతులు చూసి పోగానే మొదలుపెట్టి ఇప్పుడు ఒకటి ఏమంటారంటే పోషమ్మ పెద్దమని పోసినావా అని అంటారు. అది కథ మీకు చెప్పాలి. అద్భుతమైనటువంటి పాత్ర పోషణ. ఒక ఆయన ఏంటంటే మొత్తాన్ని ఒక ఊళ్ళో పెద్ద మనిషి ఆయన, ఇద్దరు కొడుకులు ఉంటారు కోడలు ఉంటారు భార్య ఉంటారు. ఊళ్ళో పెద్ద మనిషి ఆయన అస్సలు వ్యవసాయం చేయడు, అంత భార్యను చూసుకుంటుంది. ఊళ్ళో అప్పుడప్పుడు చిన్న చిన్న పంచాదులు చెప్తాడు. అయితే ఏం చేసిందంటే ఇక భార్యకు ఊకే యాష్టకొచ్చింది, ఇగో నువ్వు ఊకే ఊరు తిరిగితే వానికి రాదు, ఎన్నేళ్ళు నేను చెప్తా ఇవాళ నువ్వు ఖచ్చితంగా మనం కోత పడుతున్నాం, నువ్వు కోతకు రావాలి అంటది. నీకెందుకు మంచి కొడలు తెరిచిపెట్టు ఖచ్చితంగా నేను అత్తలే అని అంటాడు. అన్నాక ఆయనతో బస్ అందరూ తింటారు. తిన్నాక మీరు నడువు రత్తా అంటాడు. ఆయన ఊళ్ళోకి పోయి కూర్చుంటాడు. కరెక్ట్ 4:30 దాకా ఊరంతా తిరుగుతాడు. తిరిగి అయిందమ్మా అరే ఒక్క నిమిషం 4:30 దాకా ఊరంతా తిరుగుతాడు. తిరిగినాక ఆయన ఈ పాత్ర పోషణ చూడు ఇట్లుండాలి. పాత్ర పోషించడం అంటే వీడు పెద్ద మనిషి యాక్టివ్ పర్సన్ అని చెప్తే కాదు. అయితే 4 అవుతుంది. 4 అయినాక ఏమైందంటే ఇక అప్పుడు పొలం కాడికి పోతాడు. ఇక భార్య కత్తి నూరి పెట్టింది, నూరిన కొడలు పెట్టింది, కొడుకాను ఇవాళ నీ సంగతి చెప్తా, ఎన్ని రోజులు ఇట్లా ఊళ్ళో తిరుగుతావు అని ఇక మస్తు కోపానికి వస్తుంది. ఇక వీడు కొంత దూరం ఉన్నాగానే మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడు, అయ్యా ఎంత పని చేసినవే లక్ష్మీత్తు నీ పాడుగాను గీత తెలియదే పోషమ్మ పెద్దమాట ఎట్లా కోసినావు, నేను ఆ దేవునికి ఇడిచిపెట్టినా, అది నేను ఎవడు పోయమన్నాడు, ఎట్లా కోసినావు, బరకత్ ఉంటుందా, అసలు ఇల్లు ఉంటుందా, నేను మొక్కినా. ఈడికెళ్ళి మొదలుపెట్టాడు ఒర్రుకుంటా. చుట్టుపక్కల ఏం చెప్తారు, అదే నిజమే పాపం మనం మొక్కిండు పోజమ్మకు మొక్కిండు, ఓ లచ్చ మాడెట్లా కోసినావా నువ్వు, గదెట్లా మొదలు పెట్టినావా నువ్వు, ఏందావా గట్ల చెప్తావా, అరే మంచిగా చెడ్డే ఇంట్లో పొలగాళ్ళు ఉన్నారు చిన్న పొలగాళ్ళు ఉన్నారు, పోషమ్మ మడిగొత్తావా పాపం పెద్ద మనిషి మన కొబ్బరికాయ కొట్టి మొక్కిండు. కాతం వీడిని నిడిచిపెట్టి నువ్వు లచ్చ ఉంది ఇటు పెట్టారు. ఎందుకంటే పెద్దమాడి ఎట్లా పట్టినావు నువ్వు, కోత ఎట్లా పట్టినావా, ఆడికి పోయినాక నువ్వు ఎనడని చెప్పినావా నాకు ఏంది నువ్వు అంటే, అగు చెప్పకపోతే నీకు తెలియదా ఎప్పటికి పెద్దమాడి దేవుని ముంగట ఉండేమాడే నన్ను అడిగినావు నువ్వు, ఇది కొట్టే ఇది పోయి బదాల్లో కూర్చున్నాడు కానీ ఇది పోయా నన్ను అడిగినావు నన్ను అడగకుండా ఎట్లా పట్టావు, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు రేపు పొద్దున మేకనో కోడినో పోయాలి, లేకపోతే ఈ పాపం వాటికి కాదు అని తెల్లారి మంచిగా మేకనో కోడినో కోసుకొని మంచి ఇంతమంది పెట్టుకొని కూర్చున్నాడు. అంటే అట్లా వ్యవసాయిక కుటుంబాల్లో ఉండేటటువంటి రాయమాల పాత్ర అలాంటిదండి. ఇట్లా వీడు దునబోదుల తర్వాత వీడు ఏంటంటే ఇక బంద్ ఒక్క నిమిషం అమ్మా మాట్లాడుతున్నా బంద్ ఆసనమైందా, ఓకే ధన్యవాదాలు. ఎందుకంటే పాత్ర పోషణనే నవలను నిలబెడుతుంది. అలాంటి పాత్ర పోషణలో ఇలాంటి టెక్నిక్స్ చిన్న చిన్న టెక్నిక్స్ అంటే కథ, కథనం, డ్రామా, మెలో డ్రామా, తర్వాత సంభాషణ, ఈ 3 ఆ పాత్రలను నిలబెడతాయి. కాబట్టి ఈ రచయితలు కాబోయే మనం నవలాలు రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే అద్భుతమైనటువంటి ఒక ఉపాధ్యాయుడు, గొప్ప ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, మంచి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే రెగ్యులర్గా బడిపోతాడు, చదువు చెప్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే పిల్లలను ప్రభావితం చేస్తుంటాడు చాలా గొప్ప. కానీ ఒక సిన్సియర్ ఉపాధ్యాయుడు ఉంటాడు. సిన్సియర్ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే పిల్లలను చదువుతో పాటు రచయితలను తయారు చేస్తాడు. వెపన్స్ రేపటి భవిష్యత్తు కోసం ప్రపంచంలో ఎవడు ఎట్లున్నా కానీ నిలదీసి అడిగే ఒకే ఒక వ్యక్తి రచయిత. కాబట్టి వాళ్ళను నిశ్శబ్దంగా వాడి ఉద్యోగము వాడి చదువుతో పాటు వాళ్ళని రచయితలను తయారు చేస్తాడు, సమాజం మీదకి వదిలిపెడతాడు. ధన్యవాదాలు ఇంకొక మంచి అవకాశం ఇచ్చి, ఎందుకంటే ఇది బాగా పెద్దదైనటువంటి పాత్ర, పెద్దదైనటువంటి అంశము. ఇలాంటి అంశాన్ని ఎప్పుడు ఒక్కోసారి వీలైతే ఒక సెషన్ మొత్తం
మనం మాట్లాడుకొని పాత్ర పరికల్పన ఎట్లా ఉంటుంది అనేది చెప్పుకుందాం. సార్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు శాఖ వారికి మరి మీ అందరికీ విన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.